ఎవ్రీవన్, ఇప్పుడు మనం వీణవంక మండలం వీణవంక గ్రామంలో ఉన్నాము. బై ఎలక్షన్స్ గురించి ఇక్కడ ప్రజల మనోగతం ఏంటో తెలుసుకుందాం రండి. బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇటలీ అందరూ కొంచెం మంచి పేరు ఉంది. గవర్నమెంట్కి ఉంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటుంది. అధికార పార్టీ చేస్తుంది, ఇంకా ఏం చేస్తారు? టీఆర్ఎస్ పార్టీకి మా ఓటు అంటే కారు గుర్తుకెత్తాము. ఎందుకు? అభివృద్ధి పథకాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కేసీఆర్, ఇది మన రైతు బంధు, ఆసరా పింఛన్ కానీ మా అమ్మకి వస్తుంది, రైతు బంధు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా మా క్రాప్ కూడా మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కారు గుర్తుకేస్తాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం. టీఆర్ఎస్కే ఓటేస్తాం. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ గారు తను రిజైన్ చేసింది కాబట్టి మానవత్వంతో ఆయనకు ఓటేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఈటల రాజేందర్కే ఓటేస్తాం. ఎందుకు అని అంటే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, ఇంకా ముందు కూడా మంచి చేస్తాడు ఆయన. అట్లా కొత్త వాళ్ళు వస్తే కొద్దిగా ఏమన్నా మార్పు ఉంటుందన్న ఆలోచన. ఈటల రాజేందర్ ఫుల్ మెజారిటీతో వస్తారు. ఎందుకు వస్తాడు? ఎందుకు వస్తాడంటే ఆయన బాగా చేసిండు, ఇవన్నీ దత్తత కట్టుకోడు వస్తాడు. మా ఓటు కారు గుర్తుకేస్తాం. కేసీఆర్ అభివృద్ధి పనులు చేపట్టిండు కాబట్టి కేసీఆర్కి ఇస్తాం. కేసీఆర్ మంచిగా చేసిండని మా వరకు పల్లెటూరు మాకు వ్యవసాయం గురించి అయితే మంచి పనులే చేసిండని మా ఒపీనియన్. ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ చేసింది. ఇక కాంగ్రెస్ ఓటేస్తేనే బాగుంటుందని ఆలోచన. అభిప్రాయం 20 సంవత్సరాలు ఈటల రాజేందర్ ఉన్నారు కాబట్టి అతనికే ఓటేస్తాం. ఈటల రాజేందర్ ఉన్నారు, ఆయన ఇస్తేనే బాగుంటుందని ఉన్నారు. టీఆర్ఎస్ మంచి చేసిందంటే ఈటలే చేసిండు కొన్ని పనులు చేసే కాడికి. రాజన్నకేస్తావా? ఎందుకు? మంచి పనులు చేస్తాడండి. అంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఈటల రాజేందర్కి వెళ్తాడు. ఈటల రాజేందర్ కంపల్సరీ ఈటల రాజేందర్కి వెళ్తాడు. మీరు ఓటు వేయాలంటే ఎవరు వేస్తారు? ఈటల రాజేందర్కి వేస్తాం. నేను కూడా అంటే ఈటల రాజేందర్కి ఓటేస్తాం. టీఆర్ఎస్ అంతే కాదు, దానికి మనం ఏం చెప్పలేం కదా. టీఆర్ఎస్ అంతే. ఎందుకు అనుకుంటున్నారు? రీజన్ ఉండాలి కదా. రీజన్ అంటే ఏం చెప్పగలుగుతాం, అన్ని విధాలుగా చాలా బాగున్నది కాబట్టి టీఆర్ఎస్ అంతే. కేసీఆర్కి ఎందుకు? ఎందుకు? నాకు పింఛన్ ఇస్తాడు. పింఛన్ ఇస్తాడు అంతే. ఉప ఎన్నికల గురించి చెప్పాలంటే ఏమున్నాయి, ఖచ్చితంగా ఇట్లే వస్తాడు కన్ఫామ్. ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ నమ్మకం, మంచి అభిప్రాయం ఉంది సార్ మీద. ఈటల రాజేందర్ మంచోడే అంతే. ఏదైతే టీఆర్ఎస్ వస్తేనే మంచి అనిపిస్తుంది. ఏమన్నా అభివృద్ధి పనులు అయితే అని, డబల్ బెడ్రూమ్ కానీ దేని గురించి అయినా అయితే అని అనిపిస్తాను. టీఆర్ఎస్ ప్రబోధన ఉంది, వచ్చే ప్రబోధన అయితే బీజేపీ. ఎందుకు? ఈటల రాజేందర్ సార్ చాలా డెవలప్మెంట్ చేశాను గుజరాత్ కాన్స్టిట్యున్సీని, అందుకే బీజేపీకి ఓటే. టీఆర్ఎస్ కూడా చేయలేమట్లేదు, కాకపోతే ప్రజెంట్ సార్ 6 సార్లు గెలిచిండు, ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటారు. ఈటల రాజేందర్ గారు వస్తేనే బాగుంటుంది. ఆయన మాకు చాలా డెవలప్మెంట్ చేసిండు. ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఏ చిన్న వ్యక్తి పిలిచినా కూడా అటెండ్ అయ్యి మాకు పనులు చేస్తాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉంటాడు ఈటల రాజేందర్ గారు. ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మా అభిప్రాయం అండి, ఈటలోకి వేస్తే బాగుంటుందండి. చెప్పండి. ఈటల రాజేందర్ వస్తాడండి. అనే చాలా నైట్ అయినా కానీ, ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా కానీ, నైట్ అయినా డే అయినా ఇంటికి వచ్చి సానుభూతి చేశాడు, పనులు కూడా చేశాడు. ఒకవేళ ఇప్పుడు వేరే ఎమ్మెల్యే వచ్చినా కానీ ఆయనకు అంత కొత్త ఉంటుంది. ఈయనకంటే బాగా అనుభవం ఉంది కాబట్టి ఏ పనులు ఎక్కడ ఉందో అన్నీ తెలిసిపోతాయి. అట్లా బీజేపీ అయినా కానీ ఎక్కడైనా కానీ ఆడ ఇండిపెండెంట్ పెట్టినా కానీ ఈటల రాజేందరే గెలుస్తాయి. అంటే ఈటల రాజేందర్ దిక్కే ఉన్నాం మిమ్మల్ని. ఈటల రాజేందర్కి ఇస్తాం. కౌశిక్ రెడ్డి అయితే బాగుంటుంది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అధికారం మారాలి కదా, ఒకటే ఉంటే కూడా కరెక్ట్ లేదు కదా. ఈటల రాజేందర్ అతనితో చాలా నేను సన్నిహితంగా ఉన్నా. ఎట్లా అంటే అన్ని విషయాల్లో మనం ఏంటంటే ఈ ప్రతి చిన్న విషయానికైనా దగ్గరుండి వచ్చి పరామర్శించేది అన్న. మా అభిప్రాయం మాత్రం ఈటల్. ఎందుకంటే లోకల్ ఉంటాడు, మాకు ఏం కావాలన్నా చేస్తాడు కాబట్టి ఈటల్ సార్ కాబట్టి. మాకు ఇక్కడ ఇతరులైనా రావాలని ఉంది. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏ వర్క్ ఉన్నా సార్ ఇట్లా పని అంటే మాకు ఏదైనా పని చేసి వితిన్ 1 day 2 days కంప్లీట్ చేస్తుంది కాదనుకున్నాం. ఇతరులైనా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను బీజేపీకి ఈటల రాజేందర్ ఇదివరకు పనులు చేసిండు కదా మేడం, మళ్ళీ చేస్తాడండి ఆలోచన.
ఈటల రాజేందర్ వస్తే బాగుంటుంది. ఎందుకు? పాత మనిషి కదా, పాత క్యాండిడేట్. కొత్త వాళ్ళు ఎవరో వస్తే మనకు తెలియదు, వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఈయనైతే దగ్గర కాబట్టి వస్తా అంటాడు అట్లా అంటే టీఆర్ఎస్కే ఉంటుంది. ఈటల రాజేందర్ వస్తే బాగుంటుంది. ఎట్లా ఇప్పుడు ఈటల రాజేందర్ గెలుస్తారు తప్పకుండా. అందరూ విద్యార్థులంతా కూడా ఈటల రాజేందర్ సైడే ఉన్నారు. బీజేపీకి ఓటేస్తాం. ఎందుకు? పాత మా ఈటల రాజేందర్ మా అభిమానం కాబట్టి ఈటల రాజేందర్కే ఓటేస్తాం. ఈటల రాజేందర్ గెలిచిండు, మళ్ళీ అతను అయితేనే బాగుంటుంది. మాకు ఈటల రాజేందర్ ఓకే. మేము డెఫినెట్గా ఈటల రాజేందర్ సపోర్ట్ ఉంటాం. ఎందుకంటే మాకు అంతకుముందు ప్రీతమ నాయకుడు, ఇప్పటికి కూడా ప్రీతమ నాయకుడు అతనే కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన గెలిపించాలని ప్రయత్నం చేస్తాం. మా తరఫున కాకుండా మా ఫ్యామిలీ తరఫున, మా అన్నదమ్ముల తరఫున, మా ఓల్డ్ ఫ్యామిలీ తరఫున ఓల్డ్ హార్టెడ్గా మేము అతనికే సపోర్ట్ ఉంటాం. డెఫినెట్గా అతనికే. ఇక ఈటల రాజేందర్ గెలిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎన్నికలంటే అధికార పక్షం రావాలి. ఎవరు వస్తారు? మాకు ఈటల రాజేందర్ వస్తాడు, ఆయన వస్తాడు. మాకు ఆయనే వ్యక్తే ముఖ్యం. మాకు తెలంగాణ వచ్చి కూడా మాకు ఏం చేయలేదు. తెలంగాణ తండుగా మళ్ళీ ఆయనకు వేస్తాం. మేము ఓటు వేయాలనుకుంటే మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయదలుచుకోలేదు. మేము ఈటల రాజేందర్ గారికి బీజేపీ పార్టీ అయిన పువ్వు గుర్తుకు ఓటేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాం. మాకు బీజేపీలో ఎందుకు? మేము ఈటల రాజేందర్ ఇప్పుడు అప్పుడు ఇన్నున్నాడు కదా, ఇప్పుడు అటువేండి కదా, దాని గురించి చూస్తాను. మీరు ఓటు వేయాలంటే ఎవరికి వేస్తారు? ఇక బీజేపీని. బీజేపీకి వేస్తారు. లోకల్లో రాజేంద్ర వస్తేనే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాం అని అంటే ఆయన మంచి మనస్తత్వం కలిగినటువంటి, ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తి, జనాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుందని అందరు ప్రజలంతా కోరుకుంటారు. ఎవరు వస్తారంటే మనకు ఈటల రాజేందరే వస్తాడు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన మంచి పనులు చేసిండు, కొన్ని ప్రజల దృష్టిలో కలిగిపోయిండు, అందరికీ మంచి అభ్యయం చేసిండు. మంచి కాడ చెడు కాడ ఒక తోడబుట్టిన అన్న లెక్క అందరికీ భావించిండు, అందరి అభిప్రాయాల్లో కలిసిపోయిండు, అందరికీ మంచి చేసిన చెడు కాబట్టి ఆయననే కోరుకుంటాను మేము అందరం. రాజేందర్ గారిని అభిప్రాయం బీజేపీకి ఓటేస్తామండి. మేము బీజేపీ అంటే ఈటల రాజేందర్ నియోజకవర్గం ఇవాళ 2 times ఎమ్మెల్యే చేసింది కాబట్టి మా అభివృద్ధి బాగా చేసింది కాబట్టి మీ ఈటల రాజేందర్కి ఓటేస్తామండి. బీజేపీకే ఓటేస్తాం. ఈటల రాజేందర్ మావాడు కాబట్టి ఆయనకే ఇస్తాం. బీజేపీకి వేస్తాం ఓటు. ఆయన మావాడు లోకల్ మనిషి కాబట్టి. సేమ్ ఈటల రాజేందరే రావాలని. ఎందుకంటే ఇక్కడ జనానికి చాలా చేరువలో ఉండి ఎప్పటికప్పుడు కష్ట నష్టాలన్నీ తెలుసుకొని అలా వాళ్ళకి తగ్గట్టుగా చేసిండు కాబట్టి. కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్ వస్తేనే బెటరు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇదివరకు ఆయన మంచి చేసిండు కదా అని. మళ్ళీ కొత్తగా అయితే వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. ఇప్పుడు ఈయన తెలుసు కాబట్టి ఆయన మద్దతు ఇద్దాం అనుకుంటున్నాం మేము. ఈటల రాజేందర్ వెళ్తాడు. ఎందుకంటే అన్ని పనులు చేసిండు కదా. ఈటల రాజేందర్ ఓటు కేసీఆర్. మన ఇది కేసీఆర్. ప్రతి జ్ఞానవంతుడు, తెలియకలవాడు టీఆర్ఎస్కు ఓటెత్తాడు. అధికార పార్టీ ఉన్నది కాబట్టి, అధికార పార్టీ అన్ని పథకాలు అమలు చేస్తారు కాబట్టి టీఆర్ఎస్కే ఇస్తారు.